హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎల్ఐసి బీమా సఖి అనే కొత్త పథకం అయితే మోదీ గారు ప్రారంభించారు కదా. సో మరి అది ఎలా అప్లై చేసుకోవాలో, దానికి ఒక ప్రాసెస్ ఏమిటో ఈ వీడియోలో ఫుల్గా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మనకి ఈ ప్రాసెస్ అప్లై చేయాలంటే మనకి కనీసం 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలండి. ఒకవేళ మీరు ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, సో ఏం చదివినా పర్వాలేదు, మీకు మినిమం అయితే 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 18 నుంచి 70 ఏళ్ళ వయసు మధ్యలో అయితే ఉండాలి. వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. మరి దీనికి సంబంధించి ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి. లేదంటే ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను, చూడండి. మరి మనకి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా అప్లై చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. మీరు ఆ లింక్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ నేము ఎంటర్ చేయండి. మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో నేము, ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫిమేల్ ఇండియా అనేది అక్కడ మనకి ఆల్రెడీ వచ్చేస్తుంది. అక్కడ మనం ఏమీ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఏమని ఉంటే అది మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తే, అంటే 18 to 17 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేస్తే నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో నేను ఇది ఎగ్జాంపుల్ కోసం మాత్రం ఏదో ఒకటి క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ 1 అని ఉంది కదా, మీ ఆధార్ కార్డు మీద ఏ అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ అయితే ఇవ్వండి. అలాగే ఇక్కడ అడ్రస్ 2 అని ఉన్న దగ్గర మీరు ఆధార్ కార్డు మీద ఉన్న అడ్రస్లోనే ఉంటే మళ్ళీ సేమ్ అదే అడ్రస్ ఇవ్వండి. లేదు మేము వేరే దగ్గర ఉంటున్నాము అంటే ఇక్కడ సెకండ్ అడ్రస్గా మీరు ఉంటున్న అడ్రస్ అయితే ఇవ్వండి. సో ఇలా మీ అడ్రస్ కూడా ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మీరు ఎవరికైనా మీకు ఎల్ఐసి ఆఫీస్లో తెలిసిన వారు ఉన్నారా లేదా అనేది అడుగుతుంది. మీకు ఎవరైనా ఎల్ఐసి ఆఫీస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు తెలిస్తే ఎస్ అని పెట్టండి, తెలియకపోతే నో అని పెట్టండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి క్యాప్చర్ అడుగుతుంది కదా, ఇక్కడ ఉన్న క్యాప్చర్ అనేది ఎంటర్ చేయండి. చాలామంది క్యాప్చర్ అక్కడ అవ్వట్లేదు అని అడుగుతున్నారు. మళ్ళీ ఫ్రెష్గా అయితే చేయండి. ఇక్కడ రీఫ్రెష్ క్యాప్చర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్యాప్చర్ వస్తుంది. ఆ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్పై క్లిక్ చేస్తే ఇలా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు సెలెక్ట్ స్టేటు అని అడుగుతుంది, సిటీ అని అడుగుతుంది. ఇక్కడ మీ స్టేటు ఆంధ్రప్రదేశ్ కదా, ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి సిటీస్ అవి వస్తాయి, మన జిల్లా నేమ్స్. మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా సెలెక్ట్ చేసుకుంటే తర్వాత సబ్మిట్ చేసేస్తే సరిపోతుందండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. మీకు సక్సెస్ఫుల్లీ అప్లికేషన్ కంప్లీటెడ్ అని ఒక మెసేజ్ అయితే వస్తుంది మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి. సో వెంటనే మెసేజ్ వస్తుంది. మెసేజ్ మాత్రం వెంటనే వస్తుంది, కానీ ఫోన్ మాత్రం మనకి ఒక 1 or 2 hours తర్వాత వస్తుంది, లేదంటే ఒక 1 day 2 daysలో అయితే వస్తుంది. సో నేనైతే నిన్న అప్లై చేసిన వాళ్ళకి మాత్రం ఒక 2-3 hours లోపే వచ్చేసింది ఫోను. అదే నెక్స్ట్ వాళ్ళు ఏం చేయమన్నారు, దీనికి ఎగ్జామ్ ఉంటుందని కూడా చెప్పారు. సో మరి దీనికి ఎక్కడికి మనం ట్రైనింగ్కి వెళ్ళాలని అడిగితే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు దీనికి సంబంధించి వాళ్ళు ఏం చెప్పారు అనేది నేను నిన్న వీడియోలో అయితే చెప్పాను. అది మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో చూడండి. నేను స్క్రీన్ పైన ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. అలాగే దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలా, అలాగే ఎగ్జామ్ ఫీజు ఉంటుందా, అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. సో అప్లై అయితే ఇలా చేయండి. ఓన్లీ ఫిమేల్స్ మాత్రమే. ఫ్రెండ్స్, మనకి ఫోన్ రాలేదు అంటే మనకి అప్లై చేసిన ఒక 3 to 4 days లోపు ఫోన్ రాలేదంటే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేయనట్లే. ఎందుకంటే మనకి ఫస్ట్ ఒక 35,000 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తాము, తర్వాత మిగతా వారిని తీసుకుంటాము అని కూడా న్యూస్ ఆర్టికల్లో వేశారు కదా. సో మరి మ్యాక్సిమం నిన్న అప్లై చేసిన వాళ్ళకి కొంతమందికి అయితే ఫోన్స్ వచ్చాయి. సో మరి మిగతా వాళ్ళకి ఎవరికైనా ఫోన్ వస్తే మీరు కిందన కామెంట్ అయితే చేయండి. లేదంటే మీ మొబైల్కి మెసేజ్ కానీ మెయిల్ కానీ కూడా రావచ్చు, అవి కూడా చెక్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.